ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు శివ, ఏంటి? నేను గంగా బావ కలిసి హాస్పిటల్కి వచ్చాం. ఏం నొప్పో? నొప్ప? ఓ, ఏం లేదు శివ, నాకు గుండెల్లో కాస్త నొప్పిగా ఉంటేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని బావని అడిగాను. నేను అడిగితే బావ ఎందుకు కాదంటాడు చెప్పు? ఏయ్ మంగ, నువ్వు శివుని రెచ్చగొట్టకు, తనకసలే బీపీ. ఏయ్, ఎవరికయ్యా బీపీ? నాకు జలుబు కూడా చేయదు తెలుసా? ఏంటే నవ్వుతున్నావు? తుమ్మితే జలుబు చేసినట్టేనా? నీలాంటిది ఈయన గారి వెంట వస్తే ఏమంత మంచి జరగదు అన్నట్టు తుమ్మాను. మీ వచ్చింది గుడికి కాదు, అమ్మవారి దర్శనం అయ్యి ఆనందపడిపోవడానికి. హాస్పిటల్కి వచ్చాక నా దర్శనం అయింది కదా. నువ్వేమన్నా దేవతవు అనుకుంటున్నావా? గంగబావ అనుకోవాలి, అప్పుడు గాని నీ జీవితం సంబరంగా ఉండదు. ఆయన గారు నాకు తాళి కట్టినంత మాత్రాన పెళ్ళన్నైపోయి వెనకాలే తిరుగుతాను అనుకున్నావా? దేనికైనా అదృష్టం ఉండాలి శివ. నన్ను చూడు, తాళి కట్టించుకోకపోయినా నేను బావ బండెక్కి ఎలా కూర్చొని వచ్చాను. మంగా, నువ్వలా మాట్లాడితే శివకి మండిపోతుంది. మండిపోవడం లేదు, ఎంత హాయిగా ఉందో మీ జంటని చూస్తుంటే. జంటేంటి? మా నాన్నని చూసొద్దామని హాస్పిటల్కి బయలుదేరొస్తుంటే మంగ నేను వస్తాను అంది, తీసుకుని వచ్చాను. ఆహాహాహాహా, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కాస్త దిగాలు మొహం వేసుకుని వస్తారు స్వామి. ఇలా చీర కట్టుకుని, ఇన్నేసి మల్లెపూలు పెట్టుకుని, డజన్ గాజులేసుకుని వయ్యారంగా కొంగు ఊపుకుంటూ రారు. ఒక్క నిమిషం ఆపండి. మంగ మా నాన్నని చూడ్డానికి వచ్చింది, నువ్వెందుకు వచ్చావు? మీ నాన్న నాకు మేనమామ కాదా? నేను చూడకూడదా? ఈ మంగ వరసలు కలుపుతుంది అంతే. నాకు రక్త సంబంధం ఉంది. రక్త సంబంధం అని గొప్పగా చెప్పుకోవడం కాదు, తాళి కట్టాక కూడా గేలి చేసి మాంగళ్య బంధాన్ని తక్కువ చేసిన దానివి నువ్వు. ఏయ్, ఎవరు నేను అంటున్నావు? నిన్నే అంటున్నాను, వినపడింది కదా? కనపడుతుంది కూడా నీ పొగరు. పొగరు కాదే, అందం కనపడాలి. నువ్వు నీ పిచ్చగట్టపు. పెళ్ళైన వాణ్ణి బుట్టలో వేసుకోవడానికి, ఇలా సింగారించుకుని రావడానికి సిగ్గులేదు? గంగబావకి పెళ్ళైన విషయం నువ్వే చెప్పాలి మరి. పసుపు కొమ్ము కడితే దానికి విలువ ఇవ్వకుండా, అత్తారింటికి రాకుండా మొగుడిని కాదని వెళ్ళిపోయిన దానివి నాకు నీతులు చెప్తున్నావా? వెళ్ళిపోమ్మన్నాను, వెళ్ళిపోయాడు. మొగుడు గారు వెళ్ళిపోయారు అని నా పసుపు తాడు తీసేసి పక్కన పడేలేదే. అది మాత్రం ఎందుకు గుండెల మీద బరువు తీసేయకపోయావా? నోరు మూసుకుంటావా? నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. జిడ్డు మొహంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.